రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఎంతలా అంటే మీరు చెబితే నమ్మరు, నవ్వుతారు. చివరికి బ్లీచింగ్ పౌడర్ కొనటానికి కూడా పంచాయతీరాజ్ శాఖలో డబ్బులు లేవు. ఇది వాస్తవం. ఒక ప్రభుత్వ శాఖలో బ్లీచింగ్ పౌడర్ కొనటానికి కూడా డబ్బులు లేవు అంటే మీరు నవ్వినా అదే నిజం. జగన్మోహన్ రెడ్డి దిగిపోతూ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడు, వ్యవస్థలను ఏ విధంగా సర్వనాశనం చేశాడు, ఎలాంటి ఆర్థిక పరిస్థితులను సృష్టించి వెళ్ళాడు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. నిన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. విచిత్రం ఏంటంటే ఈ వ్యవస్థ మొత్తం ఇంత భ్రష్టు పట్టిపోవటానికి ఒకే ఒక వ్యక్తి కారణమంట. ఒక ఐఏఎస్ అధికారే ప్రధాన కారణమని పలు వివరణల ద్వారా తెలిసింది. కాకపోతే ఆ ఐఏఎస్ అధికారి ప్రస్తుతానికి ఇక్కడ లేడు ఇప్పుడు. కానీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ఆలోచిస్తున్నాం. వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టొచ్చా అనే దాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. అవసరమైతే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని అధికారులు ఏ స్థాయిలో రెచ్చిపోయారు అనటానికి ఇదే ఒక ఉదాహరణ. పంచాయతీరాజ్ శాఖకు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించడంతో చివరికి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా నిధులు లేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. మరి పెట్టిన బడ్జెట్ అంతా ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. బడ్జెట్లో పంచాయతీరాజ్ శాఖకు కేటాయించినటువంటి నిధులు కానివ్వండి, కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చే నిధులు కానివ్వండి, ఇవన్నీ ఎటుపోయాయి అనేది జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. పోనీ దీనికి ఖర్చు పెట్టారు అని ఏదైనా లేకుంటే ఓకే, దానికి పెట్టారంటే డబ్బులు అనుకోవచ్చు. దేనికి పెట్టలేదు కదా. పంచాయతీరాజ్ శాఖలో మీరు పనులే చేయలేదు కదా. ఎక్కడా రోడ్లు వేయలేదు, సీసీ రోడ్లు వేయలేదు, డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయలేదు, ఎక్కడా పంచాయతీలని డెవలప్ చేయలేదు. పంచాయతీ సర్పంచులందరూ రోడ్లెక్కి లబోదిబోమని ధర్నాలు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే పంచాయతీ సర్పంచులందరూ ఏకతాటి మీదకు వచ్చి నిధులు ఇవ్వాలని గొగ్గోలు పెట్టిన సందర్భం లేనేలేదు. వాస్తవానికి ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా కేంద్రం పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధుల్లో వేళ్ళు పెట్టల. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే చివరికి పంచాయతీ నిధులు దారి మళ్లించారని మిగిలిన గ్రాంట్ని కూడా తొక్కుపట్టింది కేంద్రం. మీరు పంచాయతీలకు వెళ్ళాల్సిన నిధులను మీరు వాడేసుకుంటున్నారని చెప్పి ఈ మిగిలిన రావాల్సిన నిధులను కూడా తొక్కుపట్టింది, దానికి సమాధానం చెప్పమని. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దానికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ చెప్పాడు. ఆయన పంచాయతీల్లో బ్లీచింగ్కి కూడా డబ్బులు లేవు, వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది, ఆ శాఖలోని అనార్థాలకు ఒక ఐఏఎస్ అధికారే కారణం అంటున్నారు. ఇలాంటి వారిపై కేసులు పెట్టవచ్చేమో చూడాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్కి కూడా డబ్బులు లేవు, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకుండా అనేక పథకాలను భ్రష్టు పట్టించారు, కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించారు, అన్ని అనార్థాలకు అవకతవకలకు ఒక ఐఏఎస్ కారణమని సమీక్షా సమావేశాల్లో చెబుతున్నారు. నాకు తెలిసి ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు. వీరందరినీ ఎలా బాధ్యులను చేయాలనేది సవాల్గా మారింది. కేసులు పెట్టవచ్చేమో తెలియదు, చూడాలని చెప్పి మాట్లాడటం జరిగింది. వాస్తవానికి బ్యాంకులు కొన్ని రుణాలు ఇచ్చాయి, రహదారుల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. దానికి రాష్ట్ర గ్రాంట్ మ్యాచ్ చేసి మనం నిధులు వాడుకోవచ్చు. నువ్వు రాష్ట్ర గ్రాంట్ ఇవ్వకపోతే వాళ్ళు నిధులు ఇవ్వరు. అది ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలకు నిధులు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జల్ జీవన్ మిషన్, దానికి రాష్ట్రం వాటా విడుదల చేస్తే కేంద్రం వాటా కూడా విడుదల చేస్తుంది. అప్పుడు మనం జల్ జీవన్ మిషన్ని ప్రతి ఇంటికి త్రాగునీరు పంపడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే మీరు ఇస్తానంటే ఇవ్వండి, మేము మాత్రం ఇవ్వం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ 10%, 20% ఉంటుంది. బ్యాంకులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ దాదాపు 70 నుంచి 80% గ్రాంట్ వాళ్ళు పెట్టుకుంటారు. అంటే 100 రూపాయలు 20 రూపాయలు మనం పెడితే 70-80 రూపాయలు వాళ్ళు పెడతారు. ఆ 20 రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి పెడతాకి లేదు. బ్లీచింగ్కే డబ్బులు లేకపోతే ఇక వాళ్ళు ఇచ్చే నిధులు కాదు. 1000 కోట్లు ఇచ్చి మీరు 200 కోట్లు పెట్టనంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర తెచ్చి పెడతాడు. ఇలాగా బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి నిధుల్ని ఉపయోగించుకోలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం ఈ జల్ జీవన్ మిషన్ కోసం కేటాయించిన నిధుల్ని కూడా
వాటా ఇవ్వకపోవటం వల్ల ఉపయోగించుకోలేకపోయారు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించాడు. కానీ ఆయన 500 కోట్లతో ఋషికొండలో ప్యాలెస్ కట్టుకోవడానికి ఉంటుంది. ఆయన ఇంటి చుట్టూ కోట్ల రూపాయలు పెట్టేసి ఆ రహదారులు వేసుకోవడానికి, ఫెన్సింగ్ వేసుకోవడానికి, అత్యాధునిక పరికరాలు పెట్టుకోవడానికి ఉంటుంది. సలహాదారుల పేరుతో కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వడానికి ఉంటుంది. విదేశాలకు తన కూతుళ్లను చూడటానికి విదేశాలకు ప్రజల సొమ్ముతో వెళ్ళటానికి ఉంటుంది. కానీ ఇతర పనుల కోసం రాష్ట్ర గ్రాంట్ను మ్యాచ్ చేయాల్సిన వాటికి మాత్రం డబ్బులు ఉండవు. అంటే మిగిలిన అన్ని పనులకి డబ్బులు ఉంటాయి, కానీ దీనికి మాత్రం డబ్బులు ఉండవు. చివరికి తన తండ్రి విగ్రహాలు పెట్టుకోవడానికి ఇడుపులపాయలో 23 వైఎస్ విగ్రహాలు పెట్టడానికి 18 కోట్లు ఖర్చు చేశాడు. చివరికి తన బాబు విగ్రహాలకు కూడా డబ్బులు ఖర్చు చేశాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం పైసా ఖర్చు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు. ఏం చేశాడు? పంచాయతీరాజ్ శాఖలో క్షేత్రస్థాయిలో పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేకుండా చేసి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక అరాచకం సృష్టించాడు. చాలామందికి అర్థం కాకపోవచ్చు, చదువుకున్న వాళ్ళకి అర్థమవుద్ది. ఒక పైసా లేని ఒక వ్యవస్థలో, ఒక శాఖలో ఈరోజు పైసా లేని పరిస్థితి ఉంది అంటే వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది. సిగ్గు నవరా జనం. ప్రభుత్వం దగ్గర ఒక శాఖలో డబ్బులు లేవంట, బ్లీచింగ్ కూడా కొనలేరంట వాళ్ళు. అంటే నవరా ప్రజలు. ఏమైపోయాయి డబ్బులన్నీ? దానికి బడ్జెట్లో దానికి కేటాయించిన నిధులన్నీ ఏమైపోయాయి? పంచాయతీలకు పనుల రూపంలో వచ్చే నిధులు ఏమైపోయాయి? ఇలా 1 కాదు 2 కాదు అనేక అరాచకాలు, అవకతవకలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి. ఇక్కడ చూడండి, నిన్న ఏదైతే ఆ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్తోనూ అలాగే ఆ కమిషనర్ కన్నబాబుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఇక్కడ చూడండి, గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇచ్చినటువంటి రుణాన్ని కూడా గత ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా నిధులు కేటాయించలేదు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను ఇతర వాటికి మళ్లించారు. వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి కొన్ని వెసులుబాట్లు కావాలని కోరతాం. జగన్మోహన్ రెడ్డిని చేసిన పాపాలతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని వెసులుబాటు కోరాల్సిన పరిస్థితి. అయ్యా, జగన్మోహన్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి దిగిపోతూ అరాచకం చేసి దిగిపోయాడు. కాబట్టి ఆర్థికంగా మాకు కొద్దిగా వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కేంద్ర పథకాలకు 18% జీఎస్టీని తొలగించాలని, అలాగే రాష్ట్ర వాటాగా 30% ఇవ్వాల్సి ఉన్న దాన్ని 10%కి తగ్గించాలని చెప్పి మేము కోరతామని చెప్పారు. ఇక ప్రధానంగా నిన్న చెత్త సంపద ద్వారా ఏదైతే మనం పనికిరాదు అని ఒక చెత్తను పడేస్తున్నామో ఆ చెత్తను సద్వినియోగం చేసుకుంటే ఏడాదికి 2600 కోట్లకు పైగా ఆదాయం సృష్టించవచ్చని దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఆల్రెడీ పిఠాపురంలో కూడా స్టార్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. అక్కడ సక్సెస్ అయిన తర్వాత దీన్ని రాష్ట్రం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు ఏమీ జరగకపోగా తీవ్ర నష్టం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నిధులన్నీ ఏమైపోయాయి? దేనికి ఖర్చు పెట్టకుండా నిధులు ఎలా పోయాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ఎవరు ఐఏఎస్ అధికారి? ఈ ఆర్థిక అరాచకాల మొత్తానికి కారణమైనటువంటి ఆ ఐఏఎస్ అధికారి ఎవరు అనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటేనే రేపటి రోజున ఇలాంటి పనులు చేయాలంటే అఖిల భారత సర్వీస్ అధికారులు భయపడతారు. కాబట్టి ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఏది ఏమైనా రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా భ్రష్టు పట్టించాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ.